ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజీ వేదికగా ఫిబ్రవరి 20 నుంచి 22 వరకు 55వ వార్షిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వైద్య రంగంలో ముఖ్యంగా ఆర్థోపెడిక్ విభాగంలో అపారమైన అనుభవం, నిరుపమానమైన సేవలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీష్ ని ఆహ్వానించారు. ఈ సదస్సులో డాక్టర్ జగదీష్ విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన లేట్ డాక్టర్ నరసింహారెడ్డి గోల్డ్ మెడల్ తో నిర్వాహకులు సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, యువ పరిశోధకులు మరియు వైద్య విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ పురస్కార ప్రదానం వర్డ్ సంస్థకు, ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి, ప్రత్యేకించి తిరుపతికి గొప్ప గర్వకారణంగా నిలిచింది. ఈ సదస్సులో భాగంగా డాక్టర్ జగదీష్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు మరియు తదనంతర పునరావాస ప్రక్రియలపై అందించిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స రంగంలో జరుగుతున్న తాజా మార్పులు, ప్రపంచ స్థాయిలో అందుబాటులోకి వస్తున్న నూతన ఆవిష్కరణల్ని సామాన్య రోగులకు ఎలా చేరువ చేయవచ్చో ఆయన సోదాహరణంగా వివరించారు. He came for revision. I missed the old X-rays, and in 2023 he met with a road traffic accident, and he had a fracture that one. And finally he caught me once again in 2025. So in 2025, as a hero, just I thought of I can stay through the revision. I opened the hip and I removed the implants. I was not able to put that